ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, ఈ ఉదయకాల సమయంలో దేవుడు క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాలు తీర్చి మిమ్మల్ని అందరినీ బహుగా ఆశీర్వదించుడు గాక. విశేషమైన తన కృపచేత దేవుడు నింపి మిమ్మల్ని నడిపించును గాక. మేలు చేయటకై ఇమ్మానుయేలు అనే దేవుడు ఎల్లప్పుడూ మీకు తోడే ఉండును గాక. కృపయు కనికరమును సమాధానమును మీకును మీ కుటుంబాలకును విస్తరింపచేయునుగాక. ఆమేన్ ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో చదవబడిన లేఖనమాల నుంచి కొద్ది మాటలను మనం ధ్యానం చేసుకుందాం. మరి దేవుడైన యెహోవా ఆమోసు కాలంలో ఉన్న ప్రజలు చేస్తున్న పాపకరమైన పరిస్థితులను బట్టి దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క తీర్పు వారి మీదకి రాబోతుంది అని చెప్పి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఒక కుటుంబంలో ఉన్న 10 మంది చచ్చిపోతారు. చూడండి, 10వ వచనం మనం చదివినట్లయితే, ఒక దాయాది కాల్చబోవు వానితో కూడా ఎముకలను ఇంటిలో నుండి బయటికి కొనిపోవుటకై శవమును ఎత్తినప్పుడు ఇంటి వెనకటి భాగమున ఒకరిని చూచి, ఇంటిలో మరి ఎవరైనా మిగిలి ఉన్నారా అని అడుగగా అతడు ఇంకెవరునూ లేరనును. అంతటా దాయాదిట్లనెను, నీవికనేమియు పలుకక ఊరకుండుము, యెహోవా నామమును స్మరించకూడదు. దేవుని ప్రజలారా, గమనించండి, ఇక్కడ చదవబడిన భాగంలో మనం గమనించినట్లయితే చూడండి, ఒక దాయాది ఒక వ్యక్తి శవమును ఎముకలను తీసుకొని వెళ్తున్నప్పుడు ఇంటి వెనకటి భాగంలో నుండి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు ఇంకెవరు కూడా లేరు అని చెప్పినప్పుడు అతడు చెబుతున్న మాటలు ఏంటంటే, నీవికనేమియు పలుకక ఊరకుండుము, యెహోవా నామమును స్మరించకూడదు అని అక్కడ తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రజలారా, దేవుడు వారి చేసిన పాపపు క్రియలను బట్టి, వారి యొక్క అవిధేయతను బట్టి, వారి యొక్క అన్యాయమును బట్టి, వారి యొక్క దేవునికి విరోధంగా నడుచుకుంటున్న విధానాలను బట్టి దేవుని శిక్ష వారి మీదకి వచ్చినప్పుడు వారు చేస్తున్న పని ఏంటంటే, ఇక ఏం కూడా మాట్లాడకూడదని ఒక తీర్మానం చేసుకుంటా ఉన్నారు. ఇంకేమంటున్నారంటే, యెహోవా నామమును స్మరించకూడదు. ఉదయకాల సమయంలో గమనించండి, వాక్యం వినుచున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కోపము, దేవుని శిక్ష, దేవుని తీర్పు నీ మీదకి వస్తున్నప్పుడు, అది నీకు తెలుస్తున్నప్పుడు, దాన్ని తెలుసుకున్న నీవు నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావా? వాళ్ళు హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. అయ్యో, దేవుడు మనం చేసిన పాపాలను బట్టి, మనం చేసిన అన్యాయపు క్రియలను బట్టి, మనం చేసిన పాప దోషాలను బట్టి దేవుడు మనకి ఇలాంటి తీర్పునిచ్చాడు. కనుక ఈ పరిస్థితిలో నుంచి మనం విడిపించబడాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని వైపు తిరగాలి, దేవుని వేడుకోవాలి, దేవునికి ప్రార్థన చెయ్యాలి అనే ఆలోచన వారికి లేదు. కానీ వారు చేస్తున్న పని ఏంటంటే, ఇంకనో హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. నా ఉదయకాల సమయంలో వాక్యం వినిచిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుడు కొన్ని శ్రమకరమైన పరిస్థితులు, కష్టకరమైన పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు నీ జీవితంలో నీకు దేవుడు కలుగజేస్తున్నాడంటే అది నీవు దేవునికి దూరం అవ్వాలని కాదు, కానీ నీవు దేవుని వైపు తిరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని వాక్యం చెబుతుంది, ఇంత చేసినను మీరింకను నా వైపు తిరగలేదు అంటున్నాడు దేవుడు. ఎంత చేసినా కానీ ఈనాడు మానవుని జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో నష్టాలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు కలుగుతూ ఉన్నా కానీ ఇది ఎందుకు కలుగుతూ ఉంది, నా పాపమే ఇలా చేస్తుందేమో అనే ఆలోచన వాళ్ళకి లేదండి. ఇంకనూ కూడా దేవుని వైపు తిరగకుండా ఇక్కడ వాక్యం చెబుతుంది, నీవికనేమియు పలకక ఊరకుండుము, యెహోవా నామమును స్మరించకూడదు. ఇక దేవుడు లేడేం లేడు. దేవుని మౌనంగా ఉండటమే మనం చేయాల్సిన పని.
యెహోవా నామాన్ని స్మరించకూడదు. దేవుని బిడ్డలారా, వారి జీవితంలో ఎదురైన ఈ భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు ఇలా చేశాడని వారికి తెలుసు. మనం దేవునికి విరోధంగా నడుచుకున్నాం కాబట్టి దేవుడు మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు అనుమతించాడని వారికి తెలిసినా కానీ మౌనంగా ఉండటానికి ఇష్టపడతా ఉన్నారండి. దేవుడు ఎప్పుడు మౌనంగా ఉండమన్నాడో అప్పుడు మౌనంగా ఉండటానికి వారు ఇష్టపడట్లేదు. కానీ మొరపెట్టాల్సిన సమయంలో, దేవుని వైపు తిరగాల్సిన సమయంలో, దేవుని దగ్గరికి రావాల్సిన సమయంలో మౌనంగా ఉండాలని వారు తీర్మానం చేసుకుంటా ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మౌనంగా ఉండటమే కాకుండా వారు అంటున్నాడు, యెహోవా నామమును స్మరించకూడదు. ఆయన పేరు ఎత్తకూడదు మన నోటి మీద, మన నోట్లో నుంచి. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు, కొన్ని శ్రమకరమైన పరిస్థితులు, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు నీ జీవితంలో దేవుడు అనుమతిస్తున్నప్పుడు దేవుడు నిన్ను నష్టపరచాలని కాదు, నిన్ను మరి మరణానికి అప్పగించాలని కాదు, కానీ అవి చూసైనా నువ్వు దేవుని వైపు తిరుగుతావేమో అని దేవుని యొక్క ఆలోచన. అందుకే అంటున్నాడు, ఇంత చేసినను. ఈనాడు దేవుడు ఎన్నో చేస్తున్నాడు. మనుషులకి ఊహకు అందని రోగాలను పంపిస్తూ ఉన్నాడు. ఎన్నో నష్టాలు కలుగుతూ ఉన్నాయి. కుటుంబాల్లో ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు మన జీవితంలో మనం ఎదుర్కొంటూ ఉన్నాము. అయినా కానీ దేవుని వైపు తిరగాలి అనే ఆలోచన నీకుందా? ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. లేదా ఇంకను కూడా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావేమో. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు నిన్ను మరణానికి అప్పగించాలని కాదు, కానీ దేవుడు నిన్ను ఈ లోకంలో నిర్మూలన చేయాలని కాదు, కానీ దేవుడు నిన్ను నీ తప్పు తెలుసుకొని నీవు దేవుని వైపు తిరగాలనే కొన్ని పరిస్థితులు మన జీవితంలో దేవుడు అనుమతిస్తాడు. గమనించిన దేవుని బిడ్డలారా, అన్నీ మంచిగా ఉన్నప్పుడు తప్పిపోయిన కుమారుడు, అన్నీ మంచిగా ఉన్నప్పుడు తప్పిపోయిన కుమారుడు తండ్రిని జ్ఞాపకం చేసుకోలేదు. అన్నీ బాగున్నప్పుడు తప్పిపోయిన కుమారుడు తండ్రిని జ్ఞాపకం చేసుకోలేదు. డబ్బులున్నంతసేపు రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు గురించి వినలేదు. అన్నీ కోల్పోయాక, ఏమీ లేనప్పుడు, ఎవరు దరిచేర్చినప్పుడు, ఎవరు ఆదుకున్నప్పుడు, ఎక్కడ ఆశ్రయం లేనప్పుడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తినటానికి ఏమీ లేనప్పుడు అప్పుడు దేవుని వైపు తండ్రి వైపు చూస్తూ ఉన్నాడు కుమారుడు. అప్పుడు చూస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో తండ్రికి తెలుసు, మన పరలోకపు తండ్రికి తెలుసు మనం ఎటువంటి ఇబ్బందులు పడుతున్నామో, ఎటువంటి కష్టాలు గుండా పెడుతున్నామో పరలోకపు తండ్రికి తెలుసు. కానీ ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో నీవు దేవుని వైపు తిరుగుతావా లేదని దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు, పరిశీలిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో గమనించగలుగుతున్నావా? అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు యేసు గురించి వింటా ఉంది రక్తస్రావం కలిగిన స్త్రీ. డబ్బులు ఉన్నప్పుడు ఆ ఊరు పోదాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఆ డాక్టర్ని కలుద్దాం, ఈ డాక్టర్ని కలుద్దాం అని ఇలాంటివి అనుకుంది. వెళ్ళింది, తనకున్నదంతా కూడా ఖర్చు చేసుకున్న తర్వాత ఇకేం లేవు ఆమె దగ్గర. అన్నీ ఖర్చు చేసుకున్న తర్వాత అప్పుడు యేసు ప్రభు వారి గురించి వింటుందండి. అప్పుడు యేసుని గురించి వింటా ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని వద్దకు రావాలని దేవుడే కొన్ని పరిస్థితులు మన జీవితంలో కలుగు చేస్తూ ఉన్నాడు. తెలుసుకోగలుగుతున్నావా? గ్రహించగలుగుతున్నావా? ఆయన సమస్తము మేలు కొరకు చేసే దేవుడు. దేవుడు మేలు విషయంలోనే మనల్ని శోధిస్తాడు, కానీ కీడు విషయంలో మనల్ని శోధించడు ఆయన. వాక్యం చెబుతా ఉంది. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వినిచిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారి జీవితంలో కొన్ని పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు, కుటుంబంలో ఉంటే 10 మంది చనిపోయారు.
10 మంది చనిపోయారు. అక్కడున్న ఎముకలు తీసుకెళ్దామని ఒకడు బయలుదేరుతూ ఉంటే ఇంటి వెనక ఉన్న ఒక దాయాది అడుగుతూ ఉన్నాడయ్యా, ఇంక ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని, మిగిలి ఉన్నారా అన్నప్పుడు ఎవరు లేరు, ఇంట్లో ఎవరు లేరయ్యా, అందరూ చనిపోయారు. అప్పుడు అతను అంటున్నాడు, ఇకనేమి దేవుని నువ్వు ఏమి పలకక మౌనంగా ఊరకుండో, యెహోవా నామమును స్మరించమాకు. నువ్వు అంతకుముందు స్మరించిందేం లేదు, అంతకుముందు దేవుని నామాన్ని గణపరిచిందేం లేదు. అయినా కానీ వారు పాపములకు, వారి అవిధేయతలకు, వారు చేసిన అక్రమములకు, అన్యాయములకు దేవుని శిక్ష, దేవుని తీర్పు వారి మీదకి వచ్చినప్పుడు, అయ్యో మేము ఇటువంటి ఘోరమైన పాపం చేశాము, అయ్యో ఇటువంటి మరి ఘోరమైన నిర్లక్ష్యపు స్వభావాన్ని, అన్యాయాన్ని మేము కలిగి ఉన్నాము, అందుకే దేవుడు మా జీవితంలో ఇటువంటి పరిస్థితులు అనుమతించాడు, ఇది తొలగిపోవాలంటే దేవుడినే వేడుకోవాలనే ఆలోచన వాళ్ళకి లేదు. కానీ హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి విరోధంగా నీవు నడుచుకుంటున్న విధానాలను బట్టి దేవుడు కొన్ని పరిస్థితులు నీ జీవితంలో కలుగజేస్తున్నప్పుడు అవి తెలుసుకొని పశ్చాత్తాపపడి దేవుని పాదాలు పట్టుకొని ఆయనను వేడుకునే వ్యక్తిగా ఉంటున్నావా, లేదా ఇంకనూ కూడా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉన్నావేమో? అనేకమైన విషయాలు ఉన్నాయి. అవకాశం ఉంటే దేవుని బిడ్డలారా, రేపు ఉదయకాల సమయంలో ధ్యానం చేసుకున్నాం. ఒకసారి మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం. ఎలా ఉంది మన పరిస్థితి? హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావా? హృదయాన్ని మెత్తనిదిగా చేసుకొని దేవుని వైపు తిరుగుతూ దేవుని ఎద్దుకు వస్తూ ఆయన ద్వారా కలిగే మేలులు పొందుకునవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ, దేవుడి ఈ కొద్ది మాటలు మన అందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్.